చొట్టనిక్కర భగవతి ఆలయము ఎర్నాకుళము. కొచ్చి శివారులో ఉన్న ఈ పురాతనమైన ఆలయము 10వ శతాబ్దం నాటికి చెందింది. ప్రఖ్యాతమైన చొట్టనిక్కర భగవతి ఆలయం కేరళలోని అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ దేవత మానసిక అనారోగ్యాన్ని నయం చేసే శక్తిని కలిగి ఉందని నమ్ముతారు. ఇక్కడ దేవతను రాజరాజేశ్వరి దేవి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారిని 3 రూపాల్లో పూజిస్తారు. ఉదయము సరస్వతీదేవిగా, మధ్యాహ్నం లక్ష్మీదేవిగా, సాయంత్రం దుర్గాదేవిగా పూజిస్తారు ఇక్కడ అమ్మవారిని. ఈ అమ్మవారి గురించి, ఆలయ చరిత్ర గురించి అనేక పురాణాలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. మామూలుగా ఒక కథ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాము. కన్నప్పన్ అనే ఆయన ఒక దట్టమైన అడవిలో నివసించేవారు. అక్కడ యక్షులు మరియు రాక్షసులు ఎక్కువగా ఉండేవారు. ఆయన కాళికాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతిరోజు ఒక ఆవుని బలి ఇచ్చేవారు. అలా ప్రతిరోజు అడవి నుంచి అన్ని ఆవులను తీసుకొచ్చి బలి ఇస్తూ ఉండగా ఒకరోజు ఒక నల్ల దూడపిల్లను తీసుకొని వచ్చి అమ్మవారికి బలి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు అతని కుమార్తె దూడను చంపవద్దని అతను కుమార్తెను చాలా ఇష్టపడ్డాన ఆ దూడను పెంపుడు జంతువుగా ఉంచుకోమని చెప్తారు కన్నప్పన్. కానీ దురదృష్టవశాత్తు కొన్ని రోజుల తర్వాత అతని కుమార్తె మరణిస్తుంది. ఆమె శరీరాన్ని దహనం చేయాలని చూసినప్పుడు, ఆమె శవం కోసం వెతికినప్పుడు ఆశ్చర్యంగా అది మాయమైపోతుంది. దాని గురించిన కారణం తెలుసుకోవడానికి ఒక పూజారి వద్దకు వెళ్ళగా ఆయన, నువ్వు ప్రతిసారి తల్లిని దూడ పిల్లల్ని వేరువేరు చేసావు కాబట్టి, తల్లి పిల్లల్ని వేరు చేసావు కాబట్టి నీకు ఆ పాపం వల్ల నీకు ఇలా జరుగుతుంది అని చెప్పారు అనమాట ఆ పూజారి గారు. అప్పుడు ఆ పాప పరిహారంగా ఆయన దూడల కోసం వెతుకుతున్నప్పుడు దైవికమైన విష్ణువు మరియు లక్ష్మీదేవిని సూచించే 2 రాళ్లను కనుగొన్నారు. తన పాపాలను కడిగివేయడానికి కన్నప్పన్ ఒక చిన్న మందిరాన్ని నిర్మించి ఆ ఇద్దరిని పూజించడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి అలా ఒక సంప్రదాయంగా మారింది. తర్వాత ఈ ఆలయం పునర్నిర్మింపబడింది. కాలక్రమేణా అదే చోటానిక్కర ఆలయంగా పిలువబడింది.